ఈరోజు పాత్రికేయ మిత్రులందరూ కూడా మున్సిపల్ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. చాలా మూర్ఖత్వంగా అడ్డగోలుగా 2 కోట్ల రూపాయల నామినేషన్స్ ఇచ్చారంటున్నారు. మీ చేతిలో ఎజెండా కాపీ ఉంది మీ చేతిలో. నామినేషన్ వర్క్స్ దేనికి ఇచ్చారు, టెండర్స్ దేనికి వెళ్ళారు అన్న విషయం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉంది, నీ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీరు వాళ్ళని పిలవండి. ఎజెండాలో ఎక్కడుందమ్మా 2 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్లు ఎక్కడ ఇచ్చారని అడగండి. ఈరోజు నా వార్డుకి అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత ఈ 8 నెలల్లో దగ్గర 50 లక్షల రూపాయలు ఇచ్చారండి. 50 లక్షల రూపాయలు కూడా టెండర్ వర్క్లే. బిఎంఆర్డీ అయితేనేమి, ఈరోజు 15th ఫైనాన్స్ అవుతేనేమి, ఎక్కడా కూడా ఒక నామినేషన్ వర్క్ అంటూ లేదు. అలాగే ట్రాక్టర్ల విషయం తీసుకొచ్చిన తర్వాత ట్రాక్టర్ల గురించి అడుగుతున్నారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను ట్రాక్టర్ల గురించి ఎందుకంటే కొత్త ట్రాక్టర్ కొందామంటే డైరెక్ట్గా పేరు పెట్టి చెప్తున్నాను. ఆ రోజు కేజీఎన్టీ భాష గారు ఎక్స్ అఫిషియో ఆయన నించోబెట్టి మీకు మోటార్ ఫీల్డ్ గురించి ఏం తెలుసు, బండి తెచ్చేస్తే అయిపోతుందా, దాని ఆయిల్ ఎవడు కొడతాడు, డ్రైవర్ ఎక్కడి నుంచి వస్తాడు, మళ్ళీ కొత్త స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారు, టైర్లు అరిగిపోతాయి, ఇన్ని స్టోరీలు చెప్పారు. ఇంత ఘోరంగా, ఇంత ఊసరవిల్లి రంగులు మార్చినట్టు ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉండట్లేదు. ఏమంటే మీకు ఒక్కసారి లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు 4 వర్కులు చేశారు వాళ్ళు. ఆ వర్కులన్నీ కూడా ఎవరైనా సరే టెండర్కి వెళ్ళాయా? పుల్లారావు, గంగాధరం, 2 పేర్లు. నర్సీపట్నం మున్సిపాలిటీ మొత్తం డైరెక్ట్ పేర్లలో చెప్తున్నా, పుల్లారావు, గంగాధరం అన్ని నామినేషన్ వర్కులు ఇచ్చుకున్నారు, కమిషన్లు తీసుకున్నారు, కోర్ కటింగ్ అవ్వకుండా బిల్లులు చేసుకున్నారు. ప్రతిదీ ఇది పరిస్థితి. కానీ ఈ రోజు ఏంటంటే అదిగో నల్లమేక వెళ్తుంది నల్లకుక్కని చూపిస్తున్నారు. 4 సార్లు అనేస్తే నిజమైపోద్దండి. ఏదైనా త్రూ పేపర్ ద్వారా చూపించాలి. ఇది ఎజెండా పేపర్ ద్వారా మళ్ళీ మీకు ఒక్కసారి చూపిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఇదిగోండి సార్, ఇది పైన అంచనా విలువలు చూడండి. 75,000, 85,000, 99,000, 99,000, 98, 99. ఇది కేవలం ఇది ఒక్కటి. అది కూడా స్వచ్ఛ భారత్లో వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే మన ర్యాంకింగ్ పోతుందని చెప్పి ఇక్కడ రాశారు. దీని గురించి నామినేషన్ ఇచ్చి అర్జెంటుగా చేయండి అని ఇస్తే ఇవి వాళ్ళకి ఇచ్చినవండి. ఇందులో 2 టెక్నికల్ లెవెల్కి ఇచ్చారు. ఇవి చూడండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి L1 అంటే ఏంటో తెలుసండి. టెండర్కి వెళ్ళిన తర్వాత ఆయన టెండర్లో L1 అయ్యాడు, టెండర్ గెలిచాడు, డైరెక్ట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ఇది విజయ్ కుమార్ వేసుకోవచ్చు, గౌరీరావు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు టెండర్లో. ఇదిగోండి ఇవన్నీ కూడా, ఇదిగోండి L1 అన్ని టెండర్ వర్క్లే. ఇందులో 2 కోట్ల వర్కులు ఇచ్చేయడానికి ఎక్కడ లేదండి. 5 లక్షలు కేవలం, అది కూడా స్వచ్ఛ భారత్లో టైం అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన వర్కులు 15th ఫైనాన్స్ వర్కులు దాదాపు 90 లక్షలు. ప్రతిదీ టెండర్కే. అయ్యన్న పాత్రి గారు చెప్పేది ఒకటే, ఏదైనా సరే అభివృద్ధి అనేది ప్రతి వార్డుకి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ వెళ్ళాలి. మేము చాలా మంది అడిగాం, సార్ మేము 12 వార్డులు ఇప్పటి వరకు ఏమీ లేదు, మాకు ఎక్కువ ఇవ్వండి సార్, 6 వార్డులకి ఎందుకంటే ఇస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఏరా నీ వార్డులోనైనా ప్రజలు ఉన్నారు, మిగతా వార్డులో ప్రజలు లేరా అని చెప్పిన గొప్ప నాయకుడు అయ్యన్న పాత్రి గారు. ఈ రోజు వీళ్ళు అరుస్తుంటే మాటలు నిజం కదండి. ఏదైనా ఉంటే త్రూ పేపర్ ద్వారా చెప్పమనండి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, టెండర్ వర్క్లే చేస్తున్నాం, క్వాలిటీ వర్క్లే చేస్తున్నాం. బిఎంఆర్డీఏ పరిధిలో చెప్పారు, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది తప్పించి ఈ 9 నెలల్లో నా ఒక్క వార్డుకే 50 లక్షల రూపాయలు, మొత్తం 15 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 9 నెలల్లో తెచ్చారు. మీరు చెప్పండి, సంవత్సరం మొత్తం 5 సంవత్సరాల్లో మీరు ఎంత తెచ్చారన్నది. ఏమీ జరగలేదండి. సచివాలయం టెంట్ల బిల్లులు చూసుకునేవారు. ఈరోజు మన స్వచ్ఛ భారత్ బిల్లు అయింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు దాదాపు 10-15 స్టాల్స్ పెట్టారు, చైర్లు పెట్టారు. ఇన్ని పెడితే 33,000 రూపాయలు. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. 33,000 రూపాయలు అయింది. అదే వాళ్ళు ఏమైనా ఒక డ్వాక్రా మహిళని ఇలా పిలిస్తే 1,00,000 రూపాయలు బిల్లు వేసేవారండి. మిగిలిన సామాన్లు, అరటిపళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి, జగన్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళిపోయి, ఇవన్నీ మాకు ఎందుకు వద్దు, అయిపోయింది అది అయిపోయింది. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి అంటే ఇలా ఉండాలి. మిగిలినవన్నీ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోయండి. ఇప్పుడు కాంట్రాక్టర్ విషయంలో ఇందాక మీరు అడుగుతున్నారు, బాధపడింది పనిచేసింది కాంట్రాక్టర్. త్రూ కాంట్రాక్టర్ పేపర్ ద్వారా రిపోర్ట్ చేసి కంప్లైంట్ పెట్టమనండి. సంబంధిత అధికారులే పోతారో, సంతకం పెట్టలేని నాయకులే పోతారో, ఏదైనా త్రూ పేపర్ ద్వారా ఉండాలి. నేను అడిగాను, డీని అడిగాను, ఏఈని అడిగాను అంటే కుదరదు. 14 నెలలు బలి తిప్పో 33 లక్షలు బిల్లు మిగిలింది. మరి అంత బాధ ఉన్నవాడు నువ్వు కంప్లైంట్ పెట్టు, ఇగో పలానా శానిటేషన్ తిప్పుకున్నాడు, ఆయన మీద చర్య తీసుకోండి, పలానా ఏఈ రికార్డ్ చేయలేదు, ఆయన మీద చర్య తీసుకోండి. వీటందరి మీద మానిటరింగ్ చేయాల్సిన కమిషనర్ చేయలేదు, కమిషనర్ మీద చర్య తీసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయే కదా, ఎక్కడో దగ్గర పని చేస్తుంటాడు, కానీ దాక్కోవడానికి అవ్వదు కదా. నేను చెప్పింది క్లియర్గా చెప్తున్నాను. ఇందులో ఎవరిని దాచిపెట్టాల్సిన పని, దోచిపెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. మేము చెప్తే గొంతులు అరిచిపోవడం తప్పించి మమ్మల్ని పట్టించుకోలేదు.
14 నెలలు తిరుగుతున్నది. 1 నెల బిల్లు అవ్వలేదు, 2 నెలలు బిల్లు అవ్వలేదు, 3వ నెలలో కూర్చొని ఎందుకు తిరుగుతున్నాయని అడగాల్సిన బాధ్యత లేదండి. కౌన్సిలర్లకి, చైర్పర్సన్లకి, వైస్ చైర్మన్లకి, 2 వైస్ చైర్మన్లు, కొత్త రూలర్లకి ఇంతమంది ఉండి కూడా ఏమీ చేయలేదండి. నిజం అది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము చేస్తుంటే జనాల దగ్గర ఏదో అరిచేస్తున్నాం. ఎందుకంటే అరిచేయడం పేపర్ మీద చూపించమనండి. 2 కోట్ల రూపాయలు అయిన పత్రిక గారు ఎవరికైనా నామినేషన్ మీద ఇచ్చేసారో చూపించమనండి. ఇప్పుడు బయటకు వస్తారు కదా, అడగండి. ఓకే, ఈ విధంగా చెప్పండి. అయిపోయిందండి. అవిశ్వాస తీర్మానం దాంట్లో లేదండి, ఫేక్ న్యూస్. టైం వచ్చినట్టు తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.